సంగీత పితామహుడైనటువంటి పురంధరదాస్ గారు విద్యార్థుల కోసం అభ్యాస రచనలు రచించారు. వాటిల్లో మొదటిగా విద్యార్థులందరూ కూడా నేర్చుకునేవి సరళి స్వరాల్లో మాయామాల గౌళరాగంలో సరళి స్వరాలు అనేవి విద్యార్థులందరూ కూడా మొదటిగా నేర్చుకుంటాము. అటువంటి సరళి స్వరాలు అన్నీ కూడా నేను విద్యార్థుల కోసం కొన్ని సరళి స్వరాలు అన్నీ కొన్ని వీడియోస్ కింద నేను చేసి పెడదామని చెప్పననే ఆలోచనతోనే ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. స ప స ప స స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. నేను ఇప్పుడు పాడింది మొదటి సరళి స్వరం. ప్రతి సరళి స్వరాన్ని మనం 3 కాలాల్లో పాడుతూ ఉంటాము. మొదటి కాలం ఒక్కొక్క స్వరం, రెండో కాలం 2 స్వరాలు, మూడో కాలం 4 స్వరాలతో పాడుతుంటాం. ఇప్పుడు నేను చేతులు ఇలా వేళ్ళు వేసింది తాళం. మనం సరళి స్వరాలకి మాయమాల గౌళరాగంలో సరళి స్వరాలకి ఆది తాళం అనేది వేస్తాం. ఆది తాళం 8 క్రియలు, 1 లఘువు, 2 ధృతాలు. స రి గ మ స రి గ మ స రి గ మ ప ద ని స సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రి స స రి గ మ స రి గ మ స రి గ మ ప ద ని స సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రి స స రి గ మ స రి గ మ స రి గ మ ప ద ని స సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రి స. ఇందాక చెప్పాను కదా, ఆది తాళం 8 క్రియలు, లఘువు 1 లఘువు 2 ధృతాలని. లఘువుకి ఇక్కడ 4 క్రియలు, ధృతానికి 2 క్రియలు, ధృతానికి 2 క్రియలు. కాబట్టి నేను లఘువుకి 4 క్రియలు కాబట్టి లఘువు అంటే దెబ్బ కొట్టి వేళ్ళు వేసేదాన్ని లఘువు అంటాం. కాబట్టి నేను దెబ్బ కొట్టి 1 2 3 4 క్రియలు వేశాను కాబట్టి లఘువుకి 4. ధృతం అనగా ధృతం అంటే ఒక దెబ్బ కొట్టి ఉసి అంటే ఇట్లా తిప్పితే ఒక దెబ్బ కొట్టి ఉసి వేస్తే దాన్ని ధృతము అంటారు. కాబట్టి ఇక్కడ ధృతానికి 2 క్రియలు, 1 2 అని. మళ్ళీ ధృతం 1 2 అంటే మొత్తం ఆది తాళానికి 1 లఘువు 2 ధృతాలు. కాబట్టి లఘువుకి 4, ధృతానికి 2, ధృతానికి 2, 4 + 2 + 2 = 8 క్రియలు సరిపోతాయి అన్నమాట.